ఇక 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు ఈ దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీకొన్న ఘటనపై అనేక అనుమానాలున్నాయని, 3 బోట్లకు కలిపి ఒకే గొలుసు వేయడంపై ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయన్నారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారంటున్న దేవినేని ఉమాతో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. బుడమేరు 3 గంటలు పూడ్చినప్పుడు కూడా కొంత సీపేజీ రాళ్ల కింద నుంచి కూడా వాటర్ వస్తున్న పరిస్థితి నెలకొంది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అటు ప్రజాప్రతినిధులు మొత్తం కూడా దాని మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి దేవినేని ఉమా గారు ఉన్నారు. ఆయన సార్, ఏదైతే ఇప్పుడు సీపేజీ ఒక పెద్ద సమస్య అయింది, దాన్ని ఎలా మీరు అరెస్ట్ చేయబోతున్నారు, అంటే దాన్ని ఎలా ఆపబోతున్నారు? 37,555 క్యూసెక్కుల నిర్మాణానికి ఇటువంటి బ్రిడ్జిలు 2 బ్రిడ్జిలు కట్టించారు. హైవే మీద కూడా ఇటువంటి పెద్ద బ్రిడ్జి నిర్మాణం చేయడానికి కూడా డబ్బులు ఇచ్చారు. 150 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ బ్రిడ్జిలు కట్టాం, రైల్వే బ్రిడ్జిలు కట్టాం. వీటీపీఎస్ దగ్గర 1.5 మీటర్ లోతు చేయాలి. దానివల్ల ఈ ప్రవాహం అంతా కూడా కృష్ణానదిలోకి వెళ్ళిపోతుంది. పనులు క్యాన్సిల్ చేశారంటే జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఏమనాలి? అసలు ఇంత విధ్వంసం చేసి కూడా గేట్లు ఎత్తారు, గేట్లు దించారు, ఇల్లు ముంచారు. ఏంది పిచ్చి మాటలు? ఇంకోటి ప్రధానంగా చూస్తే ఈ ప్రకాశం బ్యారేజీ బోట్లు ఢీకున్న వ్యవహారంలో కూడా కుట్రకోణం దాగుందని చెప్పి కూడా ఆరోపణలు వస్తాయి. దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కూడా చాలా మంది కోరుతున్నారు. 3 బోట్లు కలిపి కట్టి వదిలేశారంటే ఒక చిన్న పడవ, మా పల్లికారు, మా పేదవాడు మత్స్యకారుడు, ఒక్క పడవ కూడా ఇబ్రహంపట్నం ఫెరీలో ఇంత పెద్ద 11,90,00,000 54,000 క్యూసెక్కులు వచ్చినా కూడా ఆ ఒక్క చిన్న పడవ పేదవాడిది కదల్లా. ఈ పెద్దవాళ్ళ ఎట్ట కదిల్ని? ఈ కుట్రకోణం ఏంటి? ఎందుకు 3 పడవలు కట్టి ఉన్నాయి? ఆ 3 పడవలు కట్టి ఉన్నాయి ఎందుకు వదిలేశారు? ఎందుకు అవి వచ్చి ప్రకాశం బ్యారేజీ పిల్లలను గుద్దే పరిస్థితి వచ్చింది? ఆ రోజు వాడిన మిశ్రమాలు కావచ్చు, సిమెంట్ కానివ్వండి, బ్రిక్ వైర్ కానివ్వండి, అక్కడ ఉన్న బైండింగ్ వైర్ కానివ్వండి, రాడ్స్ కానివ్వండి, చెక్కు చెదరకుండా ఉన్నాయి 60 ఏళ్ళు. ఆ సీపేజ్ని కూడా అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూస్తాం. అట్లాగే కొల్లేరు దగ్గర కూడా ఈ ఆక్రమణలో నేషనల్ హైవే రోడ్ల నిర్మాణంలో అడ్డగోలుగా ఎక్కడ దొరికిన మట్టిని అక్కడ తవ్వేశారు. ఇప్పుడు ఉంది ఈ బుడమేరు కట్ట మీద మట్టి మొత్తం ఎత్తుకుపోయారు. అట్లాగే పోలవరం చంద్రబాబు నాయుడు గారు దగ్గర 50 అడుగుల ఎత్తులో కొండ అంత పోసారు కొత్తూరు తాడేపల్లి దగ్గర. అవి అంత ఎత్తుకుపోయారు. ఒక్క గన్నవరం మైలవరం నియోజకవర్గంలో 500 కోట్ల ఈ మట్టి, గ్రావెల్, పోలవరం అన్నీ కూడా ఎత్తుకుపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ మనం ఎక్కడ 30 కిలోమీటర్లు, 25-30 కిలోమీటర్ల నుంచి ఇవాళ రాయి, కంకర ఇవన్నీ తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఏదైనప్పుడు కూడా డెఫినెట్గా ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలనే పట్టుదలతో యంత్రాంగం అంతా పనిచేస్తూ ఉంది. డెఫినెట్గా కంట్రోల్ చేయాలి, చేయడానికే అధికార యంత్రాంగం పనిచేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కంట్రోల్ చేస్తే విజయవాడలో ఉన్న ప్రవాహం అంతా కూడా అటు ఎనికేపాడు, ఇడమానవ దగ్గర ఉన్న మొత్తం ద్వారా అటు కొల్లేరు వెళ్ళాలి. కొల్లేరు ఆక్రమణలు ఉన్నాయి కూడా, ముదినేపల్లి, గుడివాడ, ఎక్కడైతే మొత్తం గన్నవరం ఆ బెల్ట్లో ఉన్నాయో కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడికక్కడ అవన్నీ కూడా క్లీన్ చేసి అటు బుడమేరు ప్లస్ ఏలూరు, రైవేస్ కాలువలు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మనం ఆ వాటర్ను బయటికి పంపే ప్రయత్నం చేయాలి. అన్ని విధాలు కూడా యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నారు. అసలు డిస్మాండిల్ అంటే ఈ పాత బ్రిడ్జిని డిస్మాండిల్ చేయక తప్పదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ కొత్త బ్రిడ్జి కట్టారు అంటే దాదాపు టీడీపీ హయాంలో ఆ బ్రిడ్జి కట్టినప్పటికీ దానికి అటుపక్క ఇటుపక్క ఇప్పుడు వరకు స్టిల్ వరకు కూడా అప్రోచ్ రోడ్లు మాత్రం లేని పరిస్థితి. మొన్న ఏదైతే ఈ ఫ్లడ్ వచ్చిన తర్వాత అక్కడ ఒక వైపు మాత్రం అప్రోచ్ రోడ్డు తాత్కాలికంగా చేసుకుని దాన్ని పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా గత వైసీపీ పాలకుల నెగ్లిజెన్సీ కారణంగానే బుడమేరుకు ఈ పరిస్థితి ఉత్పన్నం అయిందని కూడా ప్రజాప్రతినిధులు చెప్తున్న పరిస్థితి. దీని మీద సమగ్రమైన విచారణ కూడా జరగాలి. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ బోట్లు ఢీకొన్న వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. దాని మీద కూడా సమగ్ర విచారణ జరిపితే పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటపడతాయని చెప్పి మాజీ మంత్రి దేవినేని ఉమా అంటున్నారు. సాహిత్య పూర్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బుడమేరు నుంచి.